మెదక్ జిల్లా వెల్దుర్తి మండలానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం గ్రామస్తులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మండల కేంద్రంలోని విద్యా సంస్థలను స్వచ్ఛందంగా మూసివేసి తమ నిరసన వ్యక్తం చేశారు. మండలానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను కుక్కనూరు గ్రామానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన గ్రామస్తులు అలాంటి నిర్ణయం విద్యార్థుల ప్రయోజనాలకు విరుద్ధమని అన్నారు. మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల లేకపోవడంతో ఇప్పటికే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు రవాణా, విద్యా సౌకర్యాల పరంగా మండల కేంద్రం అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. అందువల్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ను తప్పనిసరిగా వెల్దుర్తి మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని సోమవారం నుంచి ఆందోళన ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఉద్యమానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తమ మద్దతు ఇవ్వాలని గ్రామస్తులు పిలుపునిచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు, మండల ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఎలాంటి పార్టీలు కాదు, వెల్దుర్తి యువత మొత్తం ఈ రేపు పొద్దుగల పిల్లల భవిష్యత్తు గురించి మేము ఖచ్చితంగా ముందుకుండి ఈ సక్సెస్ ని మా వెల్దుర్తికి వచ్చేదాకా మేమైతే వదిలిపెట్టాం సార్. ఖచ్చితంగా దీనికి మీ అందరు సహకారం కావాలి. మీకు ఏం చేయమంటే మేము అది చేస్తాం. మేము అవసరం ఉన్నప్పుడు ర్యాలీ తీస్తాం, బంధువులు పెడతాం, ఏదైనా చేస్తాం సార్. మా స్కూల్ మాకు దాదాచుకునేదాకా మా పిల్లల భవిష్యత్తు మాకు ముఖ్యం. అంతే సార్. ఇప్పుడు ఈ రోజు అయితే ఖచ్చితంగా విద్యా సంస్థలు బంద్ పెడుతున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ చదువులు బడుగు బలహీన వర్గాలు పిల్లలు ఇంట్లో కొంత నాలెడ్జ్ ఉందని మాత్రమే వాళ్ళ తల్లిదండ్రులు ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలు మాత్రమే హై స్కూల్ వెళ్తున్నారు. వాళ్ళ భవిష్యత్తు కోసం అందరం కలిగించామని చదువు. ఎందుకంటే మాకు చెప్పేవారు లేకుండే, బడ్జెట్ లేకుండా చదువుకోవడానికి అవగాహన లేకుండే మా పిల్లల చదువు మా పిల్లల భవిష్యత్తు ఖచ్చితంగా స్కూల్లో బైకాట్ చేస్తాము. సకల జనుల సమ్మె తెలంగాణ గురించి ఎట్లా పోరాటాము, ఇప్పుడు మేము ఈ స్కూల్ గురించి కూడా వెల్దుర్తి నుంచి అట్లా పోరాడతాం. ప్రతి ఒక్క సహకారం కావాలి. ప్రతి ఒక్క విద్యార్థులకు, పిల్లలకు భవిష్యత్తు రేపు ఈ స్కూల్ మీదనే ఆధారపడి ఉంది. దాని గురించి మీరు కూడా మాకు సహకరించాలి. మేము కూడా కూడా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఉంటే ఏ విధంగా ఉంటుంది, ఫెసిలిటీస్ కూడా చెప్తూనే ఉన్నాయి. ఏ విధంగా ఫెసిలిటీస్ ఇప్పుడు మన స్కూల్ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎంతమంది రూమ్స్ ఉన్నాయి, ఏది ఉన్నది, ఏమో ప్రతిదీ ఫెసిలిటీస్ ఈ రోజు దాకంటే కొంచెము అక్కడ వచ్చేటువంటి ఫెసిలిటీస్ కంపేర్ చేసి చెప్తారు. కంపేర్ చేసి పిల్లలు కూడా అరే ఇట్లా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఉంటే అనేటువంటి ఆలోచన పెద్ద పిల్లలకు వచ్చింది. అందరికీ తెలుస్తాను తెలియడానికి అది మాత్రం పెట్టి అంత గ్రౌండ్ చేస్తే గ్రౌండ్ పెట్టేది. ఎందుకంటే ఉన్న కానీ ఇంకో అంత ఇప్పుడు ఉన్నాయి 13 రోజులు దాంట్లో అడ్జస్ట్ అవుతుంది. ఈడైతే అడ్జస్ట్ అవుతుంది. ఆ స్కూల్ తెచ్చుకొని ఈ పెట్టండి మధ్యలో పెట్టారు అందరూ ఆలోచన. మీరు కూడా ఏదైతే ప్లాన్ చేసి ఒక ప్లాన్ గీసి ఒక స్ట్రక్చర్ గీసి కలెక్టర్ గారిగా ఎమ్మెల్యే గారిగా ఎంపీ గారిగా గవర్నమెంట్ పంపండి. ఎందుకంటే ఈ దృష్టిలో మనకి ఏంటంటే గవర్నమెంట్ లేదని ఏమైనా అవుతుంది సార్. మేము మాట్లాడి ఎక్కడికి మా స్కూల్ రిటర్న్ కావాలంటే మీతో ఏమైనా ఇంకా మేము వేరే వాళ్ళ 480 వరకు సార్. ఒక్కోసారి 500 చిల్లరలో 90% కంపల్సరీ వస్తుంది. నేను అదే ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ జనరల్ కాలేజ్కి వెళ్ళినాం. వెళ్తే ఉన్న ఇంతకుముందు చందు చెప్పినట్టు 250 మంది స్టూడెంట్స్ రికార్డుకున్నారు. అడిగి కరెక్ట్గా సీదా లెక్క పెట్టేసరికి 50 చిల్లర ఉన్నారు. ప్రాబబుల్ గా ఆడొచ్చే పర్సెంటేజ్ ఎంత వస్తారంటే ఒక్కొక్క రోజు 5 మంది వస్తారు. ఒక్కొక్క రోజు యావరేజ్ తీసుకుంటే అక్కడ స్ట్రెంత్ ఓవరాల్ గా ఒక 40, 50, 60 మెంబర్స్ కంటే ఎక్కువ దాటారు. అంటే ఇక క్లాస్ రూమ్స్ మరి ఇక మీకు తెలియదు కాదు, గోడలకైతే చెప్పారు కదా పరిస్థితి ఒకటి సార్. తర్వాత ఎన్ఓసి ఎక్కడ వచ్చినా సరే ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎంల నుంచి ఎన్ఓసి తీసుకుంటారు. ఒపీనియన్ చెప్పడం జరుగుతుందమ్మా. అరే మాకు వచ్చి మాకు మా సార్లు పేపర్లు ఇచ్చి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టడానికి చూస్తున్న టైంలో మాకు ఈరోజు హాలిడే ఇస్తున్నారు అనుకొని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే మా ఊరికి వెల్దుర్తి తెలంగాణ మోడల్ పబ్లిక్ స్కూల్ అనేది ఇప్పుడు శాంక్షన్ అయింది. దాన్ని కాస్త ఇక్కడ నుంచి కుక్కను తగ్గిద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు.
దాన్ని అడ్డుకోవడానికి మేమందరం కూడా వెల్దుర్తి యూత్ అందరం కలిసి, అంటే రాజకీయ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ ఈ పార్టీ అనే సంబంధం లేదు, అందరం కలిసి ఏకమై మా ఊరికి వచ్చిన స్కూల్ను వేరే ఊరికి పోకుండా, ఎందుకంటే ఈరోజు మనం మెదక్ డిస్టిక్ ఉంది. ఒకప్పుడు మెదక్ డిస్టిక్లో ఉమ్మడి సంగారెడ్డి మెదక్ ఉమ్మడి డిస్టిక్ ఉన్నప్పుడు మెదక్ డిస్టిక్ ఓన్లీ పేరు మాత్రమే డిస్టిక్, ఉన్న డెవలప్మెంట్ మొత్తం సంగారెడ్డి, ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ఏ ఆఫీసులు అయినా సరే సంగారెడ్డిలో ఉన్నప్పుడు సంగారెడ్డి మాత్రమే డెవలప్మెంట్ అయ్యింది. విద్యార్థులకు తెలియజేయనిది ఇందాక శేఖర్ చెప్పినట్టుగా ఇలా మీరు కుక్నూరులు కూడా ఉండొచ్చు, మీరు ఆయనత మనసు నొప్పించుకోవద్దు. అంటే మా ఊరికి రాకుండా వ్యతిరేకంగా ఇక్కడ మాట్లాడుతున్నారు అనేటటువంటిది మీకు ఆలోచన రావద్దు. మీరు వెల్దుర్తి మండల్ హెడ్ క్వార్టర్ కదా, మీరు ఏ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఏది తీసుకోవాలన్నా మీరు ఇక్కడ రావాల్సిందే, మన వెల్దుర్తి మండల్కి రావాలి. ఇప్పుడు మీకు ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ స్థాపించినప్పుడు, ఇప్పుడు మీరు రన్ అవుతున్నప్పుడు కూడా మీకు ఏ విధంగా కోఆపరేట్ చేసినాం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులము అంటే అనేటటువంటిది మీ సీనియర్కు తెలుసు. మీరు ఎగ్జామ్ రాసిరు కదా, ఎగ్జామ్ రాసినప్పుడు కూడా ఏ విధంగా రాస్తున్నారు, ఏ విధంగా పాస్ అవుతున్నారు, మళ్ళీ లెక్చరర్స్ కూడా మీకు ఏ విధంగా కోఆపరేట్ చేస్తున్నారు, మంచిగా విద్యార్థులు అంతా